ఆహా! 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారుల రాకతోని పట్నంలో ప్రజాభవన్ కలకలలాడిందమ్మా. ఇడిపోయిన కాడికెళ్ళి 2 రాష్ట్రాల నడుమ పెండింగ్‌లో పడ్డ సమస్యల మీద మాట్లాడుకుందామని కలుసుకున్నారు గదా! ఇక మరి ఏమేం ముచ్చట్లు మాట్లాడుకున్నారు? ఇది ఏం కథ చూద్దాం పారి. మొదలు పొద్దుకి ఆరుగొట్టంగా తెలంగాణ సీఎం రేవంత్ సార్ ప్రజాభవన్కు చేరుకుండు. అటెనక ఏపీ సీఎం బాబు సార్ ఇంకో 15 నిమిషాలు కాగానే చేరుకుండు. ఇక చంద్రాల సార్ రాగానే నవ్వులతో నిండిపోయింది రేవంత్ సార్ ముఖం. అంత మంచిగా సార్ అని బాబు సార్ను వలకరించి ఇక వచ్చిన వాళ్ళకల్లా తలా ఒక బొకే ఇచ్చి శాల్వలు కప్పి ఒకరికొకరు మర్యాదలు తీసుకొని లోపలికి పట్టుకపోయి కూసబెట్టిరు. ఇక ఇటు తెలంగాణకి వెళ్ళి సీఎం రేవంత్ సారు, 3 మంత్రులు, చీఫ్ సెక్రటరీ. అటు ఏపీకి కూడా సేమ్ సీఎం బాబు సారు, 3 మంత్రులు, అక్కడి చీఫ్ సెక్రటరీ, కతిమ అధికారులు కూడా హాజరుపడ్డరు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి సార్ వచ్చింది కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ పాల్గొనలే ఈ మీటింగ్లో. ఇక మంచి చెడ్డలు అరుచుకుంటేనే మీటింగ్లో కూర్చున్నారు. తిరుపతి ఎంకన్నా మేమంటోను ఏపీ సీఎం తెలంగాణ సీఎంకు గిఫ్ట్ ఇస్తే తెలంగాణ కవి కాళోజీ రాసిన నా గొడవ బుక్ను ఏపీ సీఎంకు గిఫ్ట్ ఇచ్చిండు. ఏటెనక గుక్కడంత షాయి చప్పరించుకుంటా ఏరువడ్డప్పటి సంది 2 రాష్ట్రాల నడుమున్న సమస్యల మీద శాంతిసేపే మాట్లాడుకున్నారు. భద్రాచలం కాడ 5లను కలుపుడు, 2 రాష్ట్రాల నడుమ నీళ్ల పంచాది, ఇంకా వేరుపడవలసిన ఆస్తుల గురించి, తెలంగాణకు రావాల్సిన కరెంటు బకాయి పైకం గురించి ఇట్లా మొత్తం 2 గంటల కమానం మాట్లాడుకున్నారు. ఈ పంచాదులన్నీ దిగాలంటే 2 రాష్ట్రాలకి వెళ్ళి ఒక మంత్రుల కమిటీ, ఒక అధికారుల కమిటీ వేసుకుందాం అనుకున్నారట. ఇక 5 ఊర్లను కలిపేందుకు ఒప్పుకున్నారట కానీ కేంద్ర సర్కారుకు లెటర్ రాస్తారట. ఇక హైదరాబాద్లో మాకు కూడా కొన్ని బంగ్లాలు కావాలంటే లేలే అట్లా ఇచ్చుడు కుదరదు కానీ కావాలంటే దరఖాస్తు పెట్టుకొని ఇంత జాగా చూపెడతాం, మీకు నచ్చిన తరీకలు కట్టుకోమని చెప్పినట రేవంత్ సారు. అటెనక మీటింగ్ వచ్చిందని లేచిర్రు. అదైనాక భోజనాలు చేసిరట లోపల. మరి ఇక తెలంగాణ స్పెషల్ వంటకాలు ఏమేమి వడ్డించిండో, ఏమేమి రుచి చూపించిండో కానీ మళ్ళీ ఇట్లనే ఎప్పటికీ కలుసుకోవాలి మనం అని చెప్పుకొని బాబు సార్ ఆడికి వెళ్ళిపోయినాక బట్టి సారు, అనగాని సార్లు కూడా ఏమేమి ముచ్చట్లు మాట్లాడుకుంది చెప్పుకొచ్చిర్రు. ఈచ్ స్టేట్కి 3 మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి ఒక 2 వారాల లోపల సమావేశమై వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది. కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానటువంటి అంశాలు ఏమైనా ఉంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని, ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలి. రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాలని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో అంగీకరించడం, ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానటువంటి మార్గాలు ఏమైనా ఉంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలి.